అందరి చూపు ఇప్పుడు విశాఖపట్నం ఉంది. ఈ నెల 26న వంగవీటి మోహన్ రంగా వర్ధంతి జరగనుంది. రంగా సేన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది కాపులు తరలివచ్చే ఈ సభలో రాజకీయ ప్రకటనలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. దీంతో అందరి దృష్టి విశాఖపైపే పడింది. మరోవైపు ఈ భారీ బహిరంగ సభకు రంగా రాధా మిత్ర మండలి గట్టి ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ హాజరు కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. అయితే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులను సమీకరిస్తూ కాపుసేన సభకు పిలుపునిచ్చారు వంగవీటి మోహన్ రంగా. ఆయన పిలుపుకు ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది మంది కాపులు కదిలారు. అలా కాపుల ఆశాజ్యోతిగా మారిపోయారు వంగవీటి మోహన్ రంగా. అయితే 1988లో పేద ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన చనిపోయి 4 దశాబ్దాలు సమీపిస్తోంది. అయినా సరే కాపుల్లో ఆయన పేరు చెక్కు చెదరలేదు. కాపుల పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందుతున్న రాజకీయ పార్టీలు తర్వాత ముఖం చాటేస్తున్నాయి. అందుకే ఈసారి కాపులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్న ఆలోచన ఉంది. వంగవీటి మోహన్ రంగా ఆలోచన కూడా అదే. అందుకే రంగా ఆశయాలకు అనుగుణంగా ఈసారి కాపుసేన నిర్వహిస్తున్నారు. ఈ నెల 26న విశాఖ అందుకు వేదిక కానుంది. అయితే అప్పట్లో కాపుసేనగా పిలువబడే దీన్ని రంగాసేనగా మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులను సంఘటితం చేయాలన్నది రంగాసేన ముఖ్య ఉద్దేశం. అయితే ఈసారి వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ లీడ్ తీసుకుంటున్నారు. ఆమె నేతృత్వంలో ఈ సభ ఏర్పాటు జరుగుతుంది. రంగా రాధా మిత్ర మండలిని బలోపేతం చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షను దగ్గర కావచ్చు అన్నది ఆమె ఆలోచన. ఇటీవల ఆమె క్రియాశీలకంగా మారిన క్రమంలో రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగింది. అందరి అభిప్రాయాలను తీసుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తారని ఆశా కిరణ్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఆమె వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కాపులు టీడీపీ కూటమికి మద్దతు పలికారు. దానికి కారణం పవన్ కళ్యాణ్. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. కానీ అనుకున్న స్థాయిలో కాపులకు సరైన అవకాశాలు లేవు. ప్రత్యేక పథకాలు కూడా లేవు. వారిలో అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో రంగాసేన పిలుపు ఏంటి? వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఏ పార్టీలో చేరుతారు? కూటమి ప్రభుత్వం విషయంలో ఏ తరహా ప్రకటనలు చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.